పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ కేసులో సూత్రధారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రిక్కర్ పాలసీ స్కామ్ నుంచి కవితను తప్పించేందుకే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ డ్రామాలు ఆడారన్నారు లక్ష్మణ్. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా నాటక ఫకీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తన బిడ్డను కాపాడుకోవడానికి చేస్తున్న తతంగం అంటే ఆ రోజు ఎవరు కూడా నమ్మలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే నేరేటివ్ క్రియేట్ చేసి రాజకీయంగా లాభపడ్డ విషయం వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఇది ఆ రోజు తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. తెలంగాణను ఒక మాఫియా రాజ్యంగా మార్చేశారు. మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ కానీ లేదా ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు ఇవాళ నోరు విప్పటం లేదు? ఇంత ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే మరి ఇది రాజ్యాంగాన్ని ఇవాళ అవమానపరచడం కాదా? ఎందుకు కాంగ్రెస్ ఇవాళ కనీసం మాట్లాడటం లేదు? ఇవాళ